నమస్కారం, నేను మీ ప్రసాద్ అలమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం. యాపిల్ మహాభాగ్యం. మీ ఆరోగ్య సంరక్షణ కోసం సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, కుక్కట్పల్లి, వివేకానంద కాలనీ మరియు మూసాపేట్. బీజేపీ అధ్యక్ష పదవి నేతల్లో చిచ్చురేపింది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నియామకంతో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. రామచంద్రరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయడం సంచలనం రేపింది. బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చే ఆలోచనను తమ నేతలే తొక్కేస్తున్నారని ఆరోపించారు. అటు రామచంద్రరావు నియామకంపై గుర్రుగా ఉన్న మరికొందరు నేతలు కూడా నాంపల్లి కార్యాలయానికి దూరంగా ఉన్నారు. ఈటెల రాజేందర్, డీకే అరుణ ఆ వైపు కూడా చూడడం లేదు. ఇక ఆఫీస్కి వచ్చినప్పటికీ ఎంపీ అరవింద్ రామచంద్రరావును బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేయడం లేదని తెలుస్తోంది. రాజాసింగ్ ను బండి సంజయ్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా తన నిర్ణయంలో మార్పు లేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజాసింగ్ రాజీనామా లేఖతో తెలంగాణ బీజేపీలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. आपके ही हाथों से हम पार्टी में ज्वाइन हुए थे 2014 में और आपके ही हाथों में हम रिजाइन दे रहे हैं. हम पार्टी के बाहर जा रहे हैं क्योंकि ये मोनोपोली जब तक पार्टी में बंद नहीं होगी तब तक पार्टी सत्ता में नहीं आएगी और हम दम घुट घुट कर हम पार्टी का सर्वनाश हम नहीं देख सकते. यानी बीजेपी को डुबोने का कार्य कर रहे हैं यहाँ के लोग. यहाँ के कुछ अधिकारीगण जो सत्ता का गलत उपयोग करके पार्टी को डुबोने का जो कार्य कर रहे हैं ना, तो ऐसी डूबती नैया में और पार्टी को डूबते हुए हम नहीं देख सकते. इसलिए हम पार्टी के बाहर आए. आगे का हमने किशन रेड्डी जी को रिक्वेस्ट किया है कि आप स्पीकर को भी एक पत्र लिख दो कि राजा सिंह बीजेपी का विधायक नहीं है, उसको सस्पेंड करो. अगर किशन रेड्डी जी वो भी अगर काम कर देते तो उसका भी हम समर्थन करते हैं. बाकी का हम एक हिंदू नेता है, धर्म प्रचार करना हमारा काम है, वही करते रहेंगे. मेरे पार्टी के कार्यकर्ताओं से यही निवेदन करना चाहूँगा, ठीक है ये मेरा व्यक्तिगत निर्णय था क्योंकि हर इंसान कुछ सालों तक जुल्म सह सकता है लेकिन कंटिन्यू जुल्म सहयोती शक्ति मेरे पास नहीं है. लेकिन आप लोग पार्टी में रहिए, पार्टी की सेवा करते रहिए. आज नहीं तो कल आपके अच्छे दिन आएंगे. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. ఒక వార్త నడుస్తుంది, భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు కావాలి, కేంద్రం నుంచి ఒక సిగ్నల్ వచ్చిందని ఆ విధంగా ఒక వార్త అయితే నడుస్తుంది. నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు, సీనియర్ అధికారుల నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓట్ వేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చాలా వరకు ఏ విధంగా వార్తలు నడిచిందంటే ఇది నా మనిషి, ఇది నీ మనిషి, ఈ నా మనిషి నీ మనిషి వల్ల పార్టీ సర్వనాశనం అయింది. అట్లాంటి కావద్దు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్త మంచి ప్రెసిడెంట్ కావాలని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు కింద స్థాయి కార్యకర్తల మధ్యలో మేము ఉంటాం. కింద స్థాయి కార్యకర్తలు ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఆ కింద స్థాయి కార్యకర్తల వల్లనే వాళ్ళు పని చేసినందుకే ఇవాళ 8 మంది ఎమ్మెల్యే మనం తెలంగాణలో గెలిచినాం. ఆ కింద స్థాయి కార్యకర్తలు బూత్ కార్యకర్తలు పని చేసినందుకే 8 మంది ఎంపీలు కూడా గెలిచినాము. అందుకోసం ఆ కింద స్థాయి కార్యకర్త నుంచి పై అధికారి వరకు మా ప్రెసిడెంట్ ఈ విధంగా ఉండాలి, మేము ఈయనకి ఓటు వేస్తాం, ఆ విధంగా ఒక ప్రొసీజర్ జరిగితే చాలా మంచిగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా. మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక్క ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్తో సరిపెట్టుకోకండి. మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్. అందుకే యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం 599 రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును. ధర తక్కువ, ఫలితం ఎక్కువ. సంప్రదించండి 8008804014 900000979880.